గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలులు. మరొక విజ్ఞప్తి, ఈ వీడియోను చూసిన తరువాత మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్లో పెట్టండి. ఆధ్యాత్మిక విషయములపై ఆసక్తి గల మీ బంధు మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. మాఘమాసం పూర్తయింది. ఫాల్గుణ మాసంలో ప్రవేశించబోతున్నాం. చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తరా నక్షత్రం, దీన్నే పూర్వ ఫల్గుణి అంటారు, ఈ నక్షత్రానికి దగ్గరగా ఉండే నెల 2025 సంవత్సరం ఫిబ్రవరి 28 శుక్రవారం నుండి 2025 సంవత్సరం మార్చి 29 శనివారం వరకు ఫాల్గుణ మాసం ఉంటుంది. ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనదిగా చెప్తారు. ఫాల్గుణ మాసంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి 28 శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి 2025 మార్చి 11 మంగళవారం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు, అంటే 12 రోజులు పయోవ్రతము అనే వ్రతాన్ని చేస్తారు. పయః అంటే పాలు అని అర్థము. అంటే ముఖ్యంగా ఆవు పాలు. పాలను మాత్రమే తీసుకుంటూ చేసే వ్రతం కనుక దీనికి పయోవ్రతము అని పేరు. ఈ వ్రతాన్ని కశ్యప మహర్షి భార్య అయిన అదితి ఆచరించి వామనుణ్ణి పుత్రునిగా పొందింది. ఈ 12 రోజులు ప్రతిరోజు లక్ష్మీనారాయణులను షోడశోపచారములతో పూజించి ఆవు పాలను నైవేద్యంగా పెట్టి ప్రసాదముగా స్వీకరించాలి. 2025 సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం ఫాల్గుణ శుద్ధ చవితి పుత్ర గణపతి వ్రతం. పుత్రార్థి లభతే పుత్రాన్, గణపతిని ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చని నారద పురాణంలో చెప్పబడింది. ఈ వ్రతాన్ని ఫాల్గుణ శుద్ధ చవితి నాడు ఆచరించాలని మత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తోంది. పార్వతీదేవి చేతిలో రూపుదిద్దుకున్నటువంటి వినాయకుని శిరస్సుని శివుడు ఖండించాడు. తరువాత గజాసురుని శిరస్సుతో ఆ పిల్లవాడిని బ్రతికించారు. ఆ సమయంలో సకల దేవతలు కైలాసానికి వచ్చి పార్వతి ఒడిలో ఉన్న గణేశుని చూసి ఆశీస్సులను అందించి స్తుతించారు. అమ్మవారు సంతోషించి ఫాల్గుణ శుద్ధ చవితి రోజున వినాయకుని స్తుతించి నువ్వులు బెల్లము నివేదనగా చేసి ఎవరైతే ప్రసాదముగా స్వీకరిస్తారో వారికి పుత్ర సంతానం కలిగి వంశాభివృద్ధి జరుగుతుందని వరమిచ్చింది. ఈ పుత్ర గణపతి స్తోత్రం వరాహ పురాణం 23వ అధ్యాయంలో చెప్పబడింది. 2025 సంవత్సరం మార్చి 10వ తేదీ సోమవారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి. దీనికి అమలక ఏకాదశి అని పేరు. ఫాల్గుణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. దీన్ని ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉసిరి చెట్టుకి విశేష పూజలు చేస్తారు. ఈ వ్రతము సహస్ర గోదానముల ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ఉసిరిక చెట్టు కింద లక్ష్మీనారాయణులను పూజిస్తే అధిక ఫలం ఉంటుంది. 2025 సంవత్సరం మార్చి 11 మంగళవారం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి. ఈరోజు నరసింహ ద్వాదశి. నరసింహస్వామి అవతరించిన రోజు ఈ రోజును గోవింద ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు సాయంకాలం నరసింహుని ప్రత్యేకంగా ఆరాధించాలి. నరసింహుని అనుగ్రహం ఉంటే
అన్ని బాధలు తొలగిపోతాయి. ఈ రోజున గంగా స్నానం చేస్తే అత్యంత మహిమాన్వితమైన ఫలితాన్ని ఇస్తుంది. 2025 మార్చి 14 శుక్రవారం, ఫాల్గుణ పౌర్ణమి. ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఈరోజు హోళికా పూర్ణిమ అంటారు. ఈ హోళికా పూర్ణిమనే మదన పూర్ణిమ అని, డోలోత్సవం అని కూడా పిలుస్తారు. ఇంకొక ముఖ్యమైన పర్వము లక్ష్మీ జయంతి, మహాలక్ష్మి ఉద్భవించినటువంటి రోజు. ఈ రోజు మరి యొక్క విశేషం చైతన్య మహాప్రభు జయంతి. మరొక ముఖ్యమైన పర్వము మీన సంక్రమణం. ఈ హోళికా పూర్ణిమ రోజున ఉదయాన్నే ఎండిన కర్రలు, ఆవు పేడతో చేసిన పిడకలు రాశిగా పోసి అగ్నిని అంటించి హోళిక అనే శక్తిని ఆవాహన చేసి హోళికాయై నమః అను మంత్రంతో షోడశ ఉపచార పూజ చేసి 3 సార్లు అగ్నికి ప్రదక్షిణ చేసి వందితాసి సురేంద్రాణ బ్రహ్మణ శంకరేణ చ అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదాభవ అని ప్రార్థన చేయాలి. ఈరోజు మదన పూర్ణిమ కూడా. దీనికి సంబంధించిన విశేషం ఏమిటంటే, మన్మధుడు శివుణ్ణి పార్వతి సమక్షంలో కామోద్దీపుణ్ణి చేయటానికి ప్రయత్నించగా ఈశ్వరుడు తన 3వ కంటిని తెరిచి మన్మధుడిని భస్మీపటలం చేశాడు. రతీదేవి శివుణ్ణి ప్రార్థించగా మన్మధుడు అంగములు లేకున్నా అనంగుడుగా దేవతల్లో సంచరించవచ్చని శివుడు అనుగ్రహించాడు. ఈ మన్మథ సంహారమునే ఫాల్గుణ పౌర్ణమి నాడు కామదహనంగా జరుపుకుంటారు. కామదేవుడు అంటే మదనుడు. అందువలన ఈ పూర్ణమికి మదన పూర్ణిమ అని పేరు. ఈ ఫాల్గుణ పూర్ణిమ నాడు మధుర మీనాక్షి తపస్సు చేసి శ్రీ సుందరేశ్వర స్వామిని పొందింది. వివాహం చేసుకుందని అందుకు గుర్తుగా తమిళనాట దేవాలయాల్లో మీనాక్షి సుందరేశ్వర స్వాముల కళ్యాణాన్ని చేస్తారు. డోలోత్సవం అని కూడా ఈ రోజును పిలుస్తారు. దీనికి కారణం బృందావన రాస క్రీడలలో శ్రీకృష్ణుడు గోపికలపై రంగుల కుసుమాలు వెదజల్లుతే గోపికలు గోపాలునిపై నీటిని చిలుకరించారని భాగవతంలో వర్ణింపబడింది. నరో డోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమం ఫాల్గుణ్యాం సంయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్. ఫాల్గుణ మాసంలో గోవిందుడు డోలికలో ఎక్కాడు. అందువలన ఈ కాలంలో గోవిందుణ్ణి ఆరాధిస్తే వైకుంఠం పొందుతారు అని నిర్ణయ సింధువులో చెప్పబడింది. అందువల్ల ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో ఈరోజు కృష్ణ విగ్రహాన్ని ఉయ్యాలలో వేసి ఊపుతారు. అందుకే దీన్ని డోలికోత్సవంగా చెప్తారు. ఫాల్గుణ పౌర్ణమి యొక్క మరొక ముఖ్యమైన పర్వం లక్ష్మీ జయంతి. క్షీరసాగరాన్ని మధించే సమయంలో అనేక వస్తువులు ఉద్భవించాయి. వాటితో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు ఫాల్గుణ పౌర్ణమి. అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి పూజ చేసి లక్ష్మీ సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ స్తోత్రములు పారాయణ చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇంద్రుడు చేసిన లక్ష్మీదేవి స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రాన్ని పఠించిన వారి ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఫాల్గుణ పూర్ణిమ యొక్క మరొక ముఖ్యమైన పర్వము చైతన్య మహాప్రభు జయంతి. చైతన్య మహాప్రభు పుట్టినరోజు. చైతన్య మహాప్రభు గొప్ప ఆధ్యాత్మిక గురువు. శ్రీకృష్ణ భక్తి సామ్రాజ్యాది నేత అయిన శ్రీ చైతన్య మహాప్రభు జన్మించిన రోజు 1486వ సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ నాడు బెంగాలులోని నవద్వీపము అంటే ఇప్పటి నదియా అనే పట్టణంలో ఈయన జన్మించాడు. తండ్రి జగన్నాథ మిశ్రా, తల్లి శచీదేవి.
తల్లిదండ్రులు పెట్టిన పేరు విశ్వంభరుడు. ఈయన తెల్లగా మెరిసిపోతూ ఎంతో అందంగా ఉండేవాట. అందుకని అతనిని అందరూ గౌరాంగుడు అని పిలిచేవారు. నిమాయి అనే పేరు కూడా ఈయనకి ఉంది. సన్యాసం స్వీకరించిన తరువాత శ్రీకృష్ణ చైతన్యుడు అనే పేరు వచ్చింది. రాధాకృష్ణ సాంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన మహాకృష్ణ భక్తుడు. చైతన్య సాంప్రదాయానికి మతపరంగా గౌడీయ వైష్ణవం అనే పేరు ఉంది. ఈ రోజున ముఖ్యంగా ఆ చైతన్య మహాప్రభువు చరిత్ర చదవటం, నామ సంకీర్తన చేయటం వల్ల పరమాత్ముని అనుగ్రహం లభిస్తుంది. ఫాల్గుణ పౌర్ణమి నాడు మరొక ముఖ్యమైన పర్వము మీన సంక్రమణం. ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడు మీనరాశిలో ప్రవేశించే పుణ్యదినం. ఈరోజు సంక్రమణ స్నానం, పూజలు, దానములు చేయటంతో పాటు ఇష్టదేవతారాధన చేయాలి. పితృదేవతల ప్రీతికై తర్పణాదులను ఆచరించాలి. 2025 మార్చి 15 శనివారం బహుళ పాడ్యమి. ఈరోజు వసంతోత్సవము, చూత కుసుమ భక్షణము అనే పర్వములు ఈ రోజున జరుపుకుంటారు. ఫాల్గుణ బహుళ పాడ్యమి వసంత ఆరంభోత్సవం. అనేక రంగుల పొడులను నీటిని చల్లుకునే ఉత్సవం చేసుకోవాలని ధర్మశాస్త్రం. దీనినే వసంతాలు ఆడటం అంటారు. ఈ రోజున మరొక పర్వము చూత కుసుమ భక్షణము, అంటే మామిడి పువ్వును తినటం. ఉదయాన్నే తైలాభ్యంగన స్నానం చేసి గోమయంచే అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లని వస్త్రాన్ని ఆసనముగా చేసుకొని తూర్పు ముఖంగా కూర్చుని ఒక సువాసిని చేత చందన తిలకము, నీరాజనాన్ని పొంది కాస్త చందనంతో కూడిన మామిడి పువ్వును తినాలి. అది తినేటప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదవమని శాస్త్రం. చూతమగ్ర్యం వసంతస్య మా కంద కుసుమం తవ స చందనం పిబామ్యద్య సర్వకామార్థ సిద్ధయే. ఓ మామిడి వృక్షమా, నీ కుసుమము వసంతమునకు ప్రారంభము, సర్వకార్యములు సిద్ధించుటకు చందనముతో దానిని భక్షించదను. 2025 మార్చి 17 సోమవారం బహుళ తదియ తత్కాల చవితి. ఈరోజు సంకటహర చతుర్థి. ప్రదోష సమయంలో విఘ్నేశ్వరుని పూజిస్తే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహంతో విఘ్నాలన్నీ తొలగి శ్రేయస్సు లభిస్తుంది. 2025 మార్చి 25 మంగళవారం బహుళ ఏకాదశి. ఈ రోజును విజయ ఏకాదశి, పాప విమోచన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు నియమబద్ధంగా ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులను ఆరాధించిన వారికి అనేక జన్మములలో చేసిన పాపాలు నశిస్తాయి, సర్వకార్యాలలో జయం కలుగుతుంది. 2025 మార్చి 26 బుధవారం బహుళ ద్వాదశి, అన్నమాచార్య వర్ధంతి. తెలుగువారి తొలి వాగ్గేయకారుడు, పద కవితా పితామహుడు అన్నమయ్య పరమపదించిన పుణ్యదినం. అన్నమయ్య విష్ణువు యొక్క ఖడ్గమైన నందక అవతారం అని నమ్ముతారు. అన్నమయ్య ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో రాజంపేట మండలం సమీపంలో ఉన్న తాళ్లపాకలో 1408 సంవత్సరం మే 22వ తేదీ వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు జన్మించారు. సంగీతకారుడు, స్వరకర్త, సంకీర్తనలను కంపోజ్ చేసిన తొలి భారతీయ సంగీత విద్వాంసుడు. అన్నమయ్య వెంకటేశ్వరునిపై 32,000 సంకీర్తనలు రచించాడని చెప్పబడింది. 1503వ సంవత్సరం ఏప్రిల్ 4 బహుళ ద్వాదశి నాడు అన్నమయ్య పరమపదించాడు. 95 సంవత్సరాలు జీవించాడు. ఈ రోజున వారిని స్మరించటం మన కనీస కర్తవ్యం. ఋషి రుణం తీర్చుకునే అవకాశాలలో ఇది ఒకటి.
2025 మార్చి 28 శుక్రవారం బహుళ చతుర్దశి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి నాడు ప్రదోష సమయంలో శివారాధన చేయటం వల్ల శివానుగ్రహం లభిస్తుంది. 2025 మార్చి 29 శనివారం అమావాస్య. ఈ అమావాస్యని క్రొత్త అమావాస్య అని అంటారు. క్రొత్త సంవత్సరం ముందు వచ్చే అమావాస్య కనుక దీనికి కొత్త అమావాస్య అని పేరు. ఈ రోజున దేవ పితృ ఆరాధనలు చేయటం శ్రేష్టం. పితృదేవతల తృప్తికై శ్రాద్ధము తర్పణాదులు చేయాలి. ఇవి ఫాల్గుణ మాసంలోని ముఖ్యమైన పర్వదినాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.